వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా, విపక్ష కూటమి సురేష్ పై గెలుపు. సభా సమయం దుర్వినియోగం కాకుండా చూశారు. సభ్యులకు మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నానన్న మోదీ. పొన్నం రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కౌశిక్ రెడ్డి. అనంతపురం జిల్లా రాయల్ దాబాపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, నిల్వ ఉంచిన మాంసాహారాలు, మసాలాల సీజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు, నేడు తిరుపతన్న భుజంగరావు బెయిల్పై విచారణ. కెన్యాలో ధరల పెరుగుదలపై జనాగ్రహం, పార్లమెంటుకు నిప్పు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ మోర్చా. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ముట్టడికి యత్నించిన మహిళలను అడ్డుకొని అరెస్టు చేసి సైబరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ మోర్చా. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ముట్టడికి యత్నించిన మహిళలను అడ్డుకొని అరెస్టు చేసి సైబరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ మోర్చా. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ముట్టడికి యత్నించిన మహిళలను అడ్డుకొని అరెస్టు చేసి సైబరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రౌస్ అవెన్యూ కోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అధికారులు హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను నిన్న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. నిన్న తిహార్ జైల్లో విచారణ చేసి కేజ్రీవాల్ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిబిఐ కేజ్రీవాల్ను జ్యుడిషియల్ కస్టడీ కోరనుంది. ఈ ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. రెగ్యులర్ బెయిల్పై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే కొనసాగించింది. కేజ్రీవాల్ బెయిల్ విషయంలో ఢిల్లీ కోర్టు సరైన మైండ్ ఉపయోగించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్పై ఈడీ అభ్యంతరానికి హైకోర్టు సమ్మతి తెలిపింది. దీంతో మరిన్ని రోజులు కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. 3 రోజులుగా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పెద్దలను ఆయన కలుస్తున్నారు. ఆయన వెంట తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క కూడా ఉన్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యలపై ఏకరువు పెట్టారు. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పెద్దలను కలిశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ విస్తరణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారంపై చర్చించారు. నిన్న పార్లమెంటుకు వెళ్లిన రేవంత్ తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. అక్కడే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీలో చేరికలు, జీవన్ రెడ్డి వ్యవహారం వంటి అంశాలను అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. జూలై 4న మంత్రి విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు మంత్రులు ఢిల్లీ బాట పట్టారని తెలుస్తోంది.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల కాంగ్రెస్లో ముస్లిం నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఢిల్లీ బయలుదేరారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ను కలవనున్నారు. జగిత్యాల కాంగ్రెస్లో ముస్లిం నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఢిల్లీ బయలుదేరారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ను కలవనున్నారు. జీవన్ రెడ్డి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. రహీం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనను వెంట పెట్టుకుని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సైతం ఢిల్లీకి వెళ్లారు. ప్రధానంగా నిన్న డిప్యూటీ సీఎం మంత్రుబట్టి విక్రమార్కతో పాటు ఇద్దరు మంత్రులు జీవన్ రెడ్డిని బుద్ధించి ప్రయత్నించినప్పుడు జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నారు, వెనక్కి తిరగలేదు, రాజీనామాకే ఆయన సిద్ధపడ్డారు. మాట మాత్రంగానైనా సమాచారం ఇవ్వకుండా, సంప్రదింపులు చేయకుండా ఏకపక్షంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి సహించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యకర్తలు మొత్తం కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మీరు సేవ చేస్తే ఇలా అవమానకరంగా మిమ్మల్ని పొమ్మనలేక పొగబెట్టేందుకే ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన సంజయ్ని పార్టీలో చేర్చుకున్నారు అని కార్యకర్తల మీద ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో కార్యకర్తల మనోభావాలు గాయపడ్డాయి. కార్యకర్తల ఆత్మగౌరవం కోసం, కార్యకర్తల మనోభావాల కోసం నేను రాజీనామా చేస్తాను అని చెప్పి జీవన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో అధిష్టాన పెద్దలు రంగంలోకి దిగారు. అధిష్టాన పెద్దలు సైతం అప్రమత్తమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి హుటాహుటిన డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. అధిష్టాన పెద్దలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డిని ఒకసారి ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టాన పెద్దలు కబురు పెట్టారు, ఆయనను ఆహ్వానించారు. ఈ పరిస్థితుల్లో జీవన్ రెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జీవన్ రెడ్డి భేటీ అవుతారు. తన అభ్యంతరాలను మొత్తం కూడా అధిష్టాన పెద్దల ముందుంచుకుంటారు. ఇది ఒక జీవన్ రెడ్డి సమస్య కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగానే ఉంది. 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇటువంటి సమయంలో ఇతర పార్టీల్లో గెలిచిన, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవటం వెనక ఆంతర్యం ఏంటి, చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, రాజకీయాల్లో విలువలు ఉండాలి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో విలీనం చేసుకుంది కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మనం కేసీఆర్ విధానాలను అవలంబించకుండా ఆయన రీతిలోనే బీఆర్ఎస్ బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర్చుకుంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా ఉండదు అన్న ప్రజల అభిప్రాయాన్ని కూడా ఆయన అధిష్టాన పెద్దలకు కొంత కఠినంగానే చెప్పే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ జీవన్ రెడ్డి ఇక పార్టీలో నాకు విలువ లేదు, నేను రాజీనామా చేస్తాను అని చెప్పి జీవన్ రెడ్డి ఒకవైపు చెప్తుంటే, జీవన్ రెడ్డి లాంటి ఒక ఆదర్శ నాయకుడిని, జీవన్ రెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోము, పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పిస్తాము, జీవన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తాము, మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా జీవన్ రెడ్డి సేవలు మేము వినియోగించుకుంటాము అన్న అంశాన్ని కూడా జీవన్ రెడ్డితో చర్చించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ జీవన్ రెడ్డి అసంతృప్తి, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో డ్రా చేసిన చిచ్చు రోజు రోజుకు మరింత జటిలం అవుతుందని చెప్పాలి. రహీం, నరేష్, ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొన్ని నిర్ణయాలు పార్టీ అంతర్గత విషయాలు వాళ్ళకి చెప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ అలకబూనినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకునే విషయంలో జీవన్ రెడ్డి అలకబూని ఉన్నారు. ఇప్పుడు అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు వచ్చింది. అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. దీనిపైన ఏమైనా పరిణామాలు జరిగే అవకాశాలు కన్నట్టు ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? అంటే రహీం, ప్రధానంగా రాజ్యాంగ ఏ పార్టీలో అయినా చేరికల సమయంలో స్థానిక నాయకత్వాన్ని సంప్రదింపులు చేసిన తర్వాత స్థానిక నాయకుల ఆమోదంతోనే ఇతర పార్టీలకు చెందిన నాయకులను పార్టీలో చేర్చుకుంటారు. కానీ ఇప్పుడు కనీసం సమాచారం లేకుండా, జీవన్ రెడ్డి కనీస సమాచారం లేకుండా జీవన్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ని ఏకపక్ష కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవటం పట్లనే జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డిని ఒప్పించి మెప్పించి సంజయ్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ చెప్పా పెట్టకుండా తీసుకోవటం వెనక ఆంతర్యం ఏంటి అన్న అసంతృప్తి జీవన్ రెడ్డిలో ఉంది. పార్టీలో చాలా మంది సీనియర్ నేతల్లో కూడా ఉంది. కానీ రాజకీయపరమైన
కారణాలతో హడావుడిగా సంజయ్ని పార్టీలో చేర్చుకున్నారు. కొంత సమన్వయ లోపం జరిగింది, సమాచార లోపం జరిగింది అని చెప్పి మంత్రి శ్రీధర్బాబుతో పాటు పార్టీ డిప్యూటీ సీఎం వల్లుభట్టి విక్రమార్క ఇతర మంత్రులు వివరించుకునే ప్రయత్నం చేసినప్పటికీ జీవన్ రెడ్డితో పాటు జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు మాత్రం దాన్ని ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదు. నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉండే జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం బలంగా ఉండి టీఆర్ఎస్ గాలి వీస్తున్న క్రమంలో కరీంనగర్ లో జీవన్ రెడ్డి ఒంటరిగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేశారు. జీవన్ రెడ్డి పోరాటం వల్లేనే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మనగలుగుతోంది. ఆ సత్యాన్ని, ఆ నిజాన్ని కాదనుకొని ఈ రోజు జీవన్ రెడ్డిని పార్టీలో ఎందుకు ఇటువంటి అవమానాలకు గురి చేస్తున్నారు అన్న అసంతృప్తి మాత్రం పార్టీ నాయకుల్లో కార్యకర్తలు వినిపిస్తోంది. అయితే ఇది జీవన్ రెడ్డి వ్యవహారం ఒక్కటే కాదు, ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునే పక్షంలో, బీఆర్ఎస్ నాయకులను చేర్చుకునే పక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించే నాయకులంతా ఒత్తిడి చేస్తున్న క్రమంలో ఈ రోజు మల్లికార్జున ఖర్గే జీవన్ రెడ్డితో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ లేకపోతే రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కానీ ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆమోద ముద్ర లేనిది మీరు ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోవద్దు అన్న ఆదేశాలను కూడా రేవంత్ రెడ్డికి అందజేసే అవకాశాలు మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ అనేది పార్టీలో జరుగుతున్న ఈ సమాచార లోపాన్ని కానీ లేకపోతే సమన్వయ లోపానికి కానీ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఓకే, రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా నగరంలో గతేడాది జూన్ 23న వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. శ్రీనివాస్ హత్య కేసు సిఐడికి అప్పగించారు. శ్రీనివాస్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలే చంపినట్లు ఆరోపణలున్నాయి. శ్రీనివాస్ రెడ్డి హత్యకు సెటిల్మెంట్లు, భూదందాలే కారణమని అనుమానాలున్నాయి. హతుడి భార్య అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. హత్యకు కుట్ర పన్నిన వారిని పోలీసులే తప్పించారని హతుడి భార్య ఆరోపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్లై యాష్ ఓవర్లోడ్ రవాణాలో పొన్నం అవినీతికి పాల్పడ్డారన్నారు బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. దీనిపై ఒకరు సవాల్ విసురుకున్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ప్రమాణం చేయాలని ఒకరు సవాల్ విసురుకున్నారు. అయినప్పటికీ అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అటెండ్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ అక్కడికి రాలేదు. దీనిపై ఇప్పటి వరకు వేచి చూసిన పాడి కౌశిక్ రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు. పైకి ఎక్కడ నీట్గా వస్తుంది.
కిందనే మాట్లాడాలి. మనం హైట్ లో ఉన్నాం. ఈ బ్యాగ్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర ఆలయం వద్ద పాడి కౌశిక్ రెడ్డి హడావుడి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. ఫ్లై యాష్ ఓవర్లోడ్ రవాణాలో పొన్నం అవినీతికి పాల్పడ్డారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ రాకపోవడంతో పాడి కౌశిక్ రెడ్డి వెనుదిరిగారు. చెట్టు మీద కొంగలు చెట్టు మీద కొంగలు జై కేసీఆర్ జై కేసీఆర్. తాను విసిరిన సవాల్ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించలేదని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఫ్లై యాష్ ఓవర్లోడ్ రవాణాలో పొన్నం ప్రభాకర్ 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. పొన్నం ప్రభాకర్ అవినీతి చేయకపోతే తన నిజాయితీని ఎందుకు నిరూపించుకోవడం లేదంటున్న హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పై సవాల్ విసిరారు. ప్రస్తుతం మనతో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, నిన్న హుజురాబాద్లో ఈరోజు హైదరాబాద్లో సవాళ్ల పర్వం, దీన్ని ఎట్లా చూడాలి? ప్రోటోకాల్ సమస్యతోనే మీరు మంత్రిని టార్గెట్ చేస్తున్నారు. ప్రోటోకాల్ సమస్య మీద ఆయన ఆపితే నేను ఆల్రెడీ ఇలా కోర్టులో పిటిషన్ చేసిన, ఇలా జడ్జిమెంట్ ఉంది, ఖచ్చితంగా ఇలా ఫేవరబుల్ ఆర్డర్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఒకటే ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారు ఫ్లై యాష్ స్కామ్ ఓవర్లోడ్ తీసుకుపోతా ఉన్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే కేసీఆర్ గారు నిర్మాణించిన రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఫ్లై యాష్ రోడ్డు మీద పడడంతో ప్రజల బండ్లు స్కిడ్ కింద పడి చనిపోతూ ఉన్నారు. ప్రజల శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి కొంచెం మనం ఉండాలి. ఆయనకు సంబంధం లేదంటే నిన్న నా మీద సవాల్ విసిరిండు. నేను ఏ తప్పు చేయలే కాబట్టి నేను పోయినా ప్రమాణం చేసినా నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా హుజురాబాద్ ప్రజలకి, యావత్ తెలంగాణ ప్రజలకి. మరి ఆయన ఏం సంబంధం లేకపోతే ఇలా ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇలా ఎందుకు రాలే? నీకు ప్రమాణం చేస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను. మరి క్షమాపణ ఎందుకు చెప్పలే? ఎందుకు రాలే? నేను క్షమాపణ చెప్తాను తర్వాత. సో నువ్వు ప్రమాణం చేయలే కాబట్టి ఖచ్చితంగా ఇలా ప్రూవ్ అయిపోయింది నువ్వు ఈ స్కామ్ చేసినావని. ఏ ప్రభుత్వం ఉన్నా ఫ్లై యాష్ రవాణా జరుగుతుంది. ఇప్పుడు కావాలనే మంత్రి పొన్నం ప్రభాకర్ను పాడి కౌశిక్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఫ్లై యాష్ ఉన్నా ఇక్కడ కూడా రవాణా జరుగుతుంది, నో డౌట్. కానీ మా ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇట్లాంటి ఓవర్లోడ్ జరగలేదు. ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇది వాళ్ళ పర్మిట్ బిల్ బ్రదర్, ఇది వాళ్ళ పర్మిట్ బిల్ మీరు చూపించాలి. క్వాంటిటీ దగ్గర వాళ్ళ ఎంత క్వాంటిటీ వచ్చిందనేది రాయరు. అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది. బండి ఓవర్ వెయిట్ పోతే ఇవ్వండి చూడండి 76.5 టన్స్ ఇది ఉంటుంది. ఈ 76.5 టన్స్ పోవచ్చా? ఆర్టీఏ నామ్స్ ప్రకారం 34 టన్స్ మాత్రమే పోవచ్చు. మరి నామ్స్ ప్రకారం ఎందుకు పోతున్నావు బండ్లు? నా క్వశ్చన్ అది. దానికి సమాధానం చెప్పకుండా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఏందా? ఖచ్చితంగా అంతా ప్రజలు చూస్తున్నారు. నేను దీని గురించి పోయి హుస్నాబాద్లో కూడా ప్రెస్ మీట్ పెడతా. రేపు దీని సంగతి ఏంటో కూడా తెలుస్తా. లీగల్ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం మీ పైన మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ కార్యాచరణ ఏంది? ఈ ఫ్లై యాష్ రవాణాను అడ్డుకునేందుకు పాడి కౌశిక్ రెడ్డి ఏం చేయబోతున్నారు? నేను ఖచ్చితంగా ఇంత పెద్ద ఆరోపణ చేసినాక ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు తీసుకోకపోతే ఫ్యూచర్ ఏం చేయాలనేది మా పార్టీలో మాట్లాడి మీరు నిర్ణయించి చెప్తాం. మీకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నుంచి. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్, ఎందుకు ఇట్లా జరుగుతుంది? అరే నేను వాస్తవాలు చెప్తున్నా. ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను రెడ్ హ్యాండ్ రెడ్ దొరకబట్టినా. ఎందుకంటే ఆ లైన్లో అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ రూట్ మ్యాప్ లో నేను ఒక్కనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా బండ్లు పోయే దగ్గర. అందుకే నేను ఆపి నిజాలు చెప్తున్నా ప్రజలు. ఇక్కడికి వచ్చారు, మంత్రి పొన్నం ప్రభాకర్ రాలేదు, మీరేం చెప్తారు? క్లియర్ గా చెప్తున్నా, ఆయన ఫ్లై యాష్ లో 100 కోట్ల స్కామ్ లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది ఇట్స్ క్లియర్. ప్రధానంగా పొన్నం ప్రభాకర్ 100 కోట్ల ఫ్లై యాష్ అక్రమ రవాణా స్కామ్ లో ఉన్నారు. అందుకనే తాను విసిరిన సవాలుకు కట్టుబడి జూబ్లీహిల్స్ అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పొన్నం ప్రభాకర్ రాలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ గిడ్డయ్యతో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.